కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత యువతి కాల సమయంలో త్రైక దేవుడు మన జీవితాల్లో మరి ఒక రోజును అనుగ్రహించినందుకు త్రిత్వ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషం అండి. మనం ఇంకాను బ్రతికున్నామంటే దేవుని దయ కృపే. మనం ఇంకాను బ్రతికి ఉన్నామనంటే మరి ఒక వాగ్దానము చేత మన యొక్క ఆత్మీయ స్థితులను బలపరుచుకుందాం. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రపరచుకోవలసిన వారమైన మనలను పవిత్రపరచుకునేటే కాక ఇతరులు కూడా మనము వాక్కు ద్వారా పవిత్రపరచవలసిన వారమైన ఆ వాగ్దానమును ధ్యానం చేసుకుందామండి. ఎస్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఆలకిస్తున్న వారులారా, మనం బ్రతికి ఉన్నామంటే మనలను శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రపరచుకుంటూ ఇతరులను కూడా వాక్కు ద్వారా మనలను పవిత్రపరచవలసిన వారమైనా ఆ వాగ్దానమును ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మరి ఎహెజ్కేలు గారి చేత రాయించారంటే నీవు సిద్ధముగా ఉండము. మొదటగా నువ్వు సిద్ధముగా ఉండము. రెండవది నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. ఎంత పవర్ఫుల్ శక్తివంతమైన మాట అండి ఇది. నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నువ్వు కావలి ఉండవలెనని దేవుడు మాట్లాడుతున్న వారని అన్నారు. కాబట్టి మనలను మనం పవిత్రపరచుకుందాం, మనలను మనం సిద్ధపరచుకుందాం. మన తోటి వారిని, మన కుటుంబ సభ్యులను, మన ప్రియమైన వారందరిని కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపరచుదాం. ఇది మనం భూలోకములో ఉండనప్పుడు చేయవలసిన పనిని చేద్దాం. పరలోకములో దేవుడు మనకి గొప్ప బహుమతినిస్తారు. అలాంటి భాగ్యము త్రిత్వ దేవుడు మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వలోకాలు పరిపాలించిన త్రైక దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు చేయబోయే ప్రతి పనులు మీరు తోడుకుని సహాయం చేసి దేశ రాష్ట్ర ప్రపంచాలను మీరు ఆశీర్వదించండి. మేము సిద్ధపడుటే కాక ఇతరులు కూడా సిద్ధపరిచే భాగ్యమును మాకు అనుగ్రహించమని, ఈరోజు చేయబోయే ప్రతి ఒక్కరితో కూడా ప్రతి ఒక్కరి పనుల్లో మీరు తోడుకుని సహాయం చేయమని సెలవులో చేసిన త్యాగమును బట్టి వర్ణిస్తూ మేఘం త్వరగా రాని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. మీ అందరికి మరణాత దేవుడు మన ಎಲ್ಲರಿಗೂ తోడేండును గాక. ఆమేన్.